నమస్తే. నేను డాక్టర్ ప్రణీత్ పలుమూరి. నేను కేర్ హాస్పిటల్ బంజారాహిల్స్‌లో కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తున్నాను. కామన్‌గా అడిగే క్వెషన్స్‌లో కొలెస్ట్రాల్‌కి సంబంధించిన డౌట్స్ చాలామందికి ఉన్నాయి. సో, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం అనేది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. హార్ట్ అటాక్ గానీ, స్ట్రోక్ అది రావడానికి. అయితే ఈ కొలెస్ట్రాల్ గురించి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ మీకు చెప్పాలనుకుంటున్నాను. సో, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కొలెస్ట్రాల్ టెస్ట్ అనేది ఎవరు చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకోవాలి? యూజువల్లీ మెన్ మోర్ దెన్ 40 ఇయర్స్ అండ్ విమెన్ మోర్ దెన్ 50 ఇయర్స్ ఉంటే వాళ్ళకి కొలెస్ట్రాల్ లెవెల్స్ చేయించుకోమని చెప్తాము. ఇంకా చిన్నవాళ్ళు ఏదైనా సిగ్నిఫికెంట్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే, లైక్ ఫ్యామిలీలో ఎవరికైనా చిన్న వయసులోనే హార్ట్ అటాక్, స్ట్రోక్ రావడము లేదా సడన్గా చనిపోయారు అలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే చిన్న వయసులో అయినా కొలెస్ట్రాల్ లెవెల్స్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. బికాజ్ ఈ టెస్ట్ చేయించుకున్న తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నాము, బికాజ్ మెడిసిన్స్ వాడాలా, ఏమైనా లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలా అనేది ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో టెస్ట్ చేసే ముందే ఆ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఏం యాక్షన్ తీసుకుంటున్నాం అనేది ముందుగానే మనం ప్రెడిక్ట్ చేస్తే ఈక్వల్లీ ఆ టెస్ట్కి వాల్యూ ఉంటుంది. ముందుగా టెస్ట్ చేసే ముందు కొన్ని నియమాలు పాటించాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, కొలెస్ట్రాల్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా బ్లడ్ శాంపిల్ అనేది ఫాస్టింగ్లో ఇవ్వమని చెప్తాం. ఫాస్టింగ్ అంటే ఎంత? యూజువలీ అట్లీస్ట్ 12 to 14 అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్ ఉండాల్సిన అవసరం ఉంది. ఫాస్టింగ్ లేకపోతే ఈ లెవెల్స్లో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి అండ్ ఇంటర్ప్రిటేషన్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు కొలెస్ట్రాల్ టెస్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటే ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ ఏదైతే మేము అడుగుతామో, సో 12 to 14 అవర్స్ యూజువలీ ఫాస్టింగ్ ఉంటే ఆ రిజల్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది అండ్ ఈక్వల్లీ ఇంటర్ప్రిటేషన్ అనేది ఈజీగా ఉంటుంది. సెకండ్ థింగ్, ఏ ల్యాబ్లో మనం ఇస్తున్నాము ఆర్ ఎక్కడ టెస్ట్ చేస్తున్నాం అనేది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో శాంపిల్ కలెక్షన్ అనేది ఇంటికే వచ్చి చేస్తారు. సో ఆ శాంపిల్ ఎప్పుడు కలెక్ట్ అవుతుంది అండ్ మళ్ళీ ఎప్పుడు టెస్ట్ అవుతుంది అనేది కూడా ఈక్వల్లీ ఒక్కోసారి ఇంపార్టెంటే అవుతుంది. వీలైనంత వరకు ఎక్కడైతే డయాగ్నోస్టిక్ సెంటర్లో టెస్ట్ అవుతుందో అక్కడికి వెళ్ళి శాంపిల్ ఇస్తే అక్యురసీ అనేది కొంచెం బెటర్ ఉంటుంది. బట్ ఒకవేళ ఇబ్బంది ఉంటే ఈ హోమ్ శాంపిల్ కలెక్షన్ కూడా మనం కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఎనీ రిలయబుల్ ల్యాబ్లో ఒకవేళ చేసుకుంటే ప్రిఫరబ్లీ ఏదైనా క్రెడిటెడ్ ల్యాబ్స్ లైక్ ఎన్ఏబిహెచ్ కానీ లేదా అదర్ అక్రిడిషన్ ఉన్న ల్యాబ్స్లో మనము టెస్ట్ చేసుకుంటే ఈక్వల్లీ రిజల్ట్స్ అనేవి మనకి కొంచెం రిలయబుల్గా ఉండే అవకాశం ఉంటుంది. సో టెస్ట్ ఇచ్చే ముందు కొన్ని ఈ నియమాలు మనం పాటిస్తే ఈక్వల్లీ ఆ టెస్ట్ యాక్యురసీ మనకి పెరుగుతుంది అండ్ రిలయబిలిటీ బట్టి కూడా మనకి ఇంపార్టెంట్ ఉంటుంది. ఒకసారి టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ మధ్య అందరూ ఇంటర్ప్రెట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అండ్ ఈక్వల్లీ దాని ద్వారా వచ్చే కన్ఫ్యూజన్ కూడా ఉంది. ఫ్యూ థింగ్స్ వీటిలో కొంచెం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వీటిలో కొన్ని పారామీటర్స్ని మనం చూస్తాము. టోటల్ కొలెస్ట్రాల్, హై డెన్సిటీ లైపోప్రోటీన్ ఆర్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, లో డెన్సిటీ లైపోప్రోటీన్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్, విఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్. సో సాధారణంగా ఈ 5 పారామీటర్స్ అన్ని లిపిడ్ ప్రొఫైల్స్లో మనం చూస్తాం అండ్ కొన్ని అడిషనల్ పారామీటర్స్ ఉంటాయి లైక్ నాన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అని అండ్ కొన్ని రేషియోస్ అని ఉంటాయి. కామన్గా చూసేది టోటల్ కొలెస్ట్రాల్. టోటల్ కొలెస్ట్రాల్ అనేది ఒక వ్యక్తికి 200 కన్నా లోపల ఉండాలి అని చెప్తాము. 200 కన్నా అబవ్, 200 to 250 ఆర్ అబవ్ ఉంటే సాధారణంగా ఎక్కువగా ఉంది అని చెప్తాం. ఇన్ జనరల్ 200 లోపల మీ టోటల్ కొలెస్ట్రాల్ ఉంటే రీజనబ్లీ బాగానే ఉన్నట్టు లెక్క. ఒక వ్యక్తికి ఏమైనా అడిషనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే ఈ లెవెల్ని ఇంకా తక్కువలో ఉంచమని చెప్తాం. సెకండ్ ఫ్రాక్షన్ హై డెన్సిటీ లైపోప్రోటీన్ ఆర్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అంటాం. దీన్ని యూజువలీ గుడ్ కొలెస్ట్రాల్ కింద పిలుస్తూ ఉంటాం. గుడ్ కొలెస్ట్రాల్ అంటే సాధారణంగా ఈ లెవెల్స్ ఎక్కువగా ఉంటే హార్ట్కి ప్రొటెక్టివ్గా అని, ఈ లెవెల్స్ తక్కువగా ఉంటే హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీటిని గుడ్ కొలెస్ట్రాల్ అని కూడా అంటారు. ఈ హై డెన్సిటీ లైపోప్రోటీన్ ఆర్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది 2 ఫ్యాక్టర్స్ బట్టి డిటర్మిన్ అవుతుంది. ఒకటి మనకున్న జెనెటిక్స్, రెండోది మనం చేసే ఫిజికల్ యాక్టివిటీ. సో జెనెటిక్స్ బట్టి హెచ్డిఎల్ లెవెల్స్ అనేవి ఎక్కువ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఆర్ పర్టికులర్లీ కార్డియాక్ లెవెల్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ చేయడం ద్వారా ఈ హై డెన్సిటీ లైపోప్రోటీన్ లెవెల్స్ని మనం ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. సో కార్డియో వర్కౌట్ అంటే ఆ యాక్టివిటీ ఎక్కడైతే హార్ట్ రేట్స్ని మనం ఇంక్రీజ్ చేస్తున్నామో లైక్ రన్నింగ్ ఆర్ హెవీ వెయిట్ లిఫ్టింగ్ అలాంటి
స్ట్రెన్యూస్ ఫిజికల్ యాక్టివిటీ మనం చేయడం ద్వారా హై డెన్సిటీ లైపోప్రోటీన్ లెవెల్స్ని మనం ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. అనదర్ పారామీటర్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఆర్ లో డెన్సిటీ లైపోప్రోటీన్ లెవెల్స్. వీటిల్లో ఇంపార్టెంట్ పారామీటర్ మనం కౌంట్ చేస్తుంటాం. దీన్ని మనం బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం. ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ క్లినికల్ స్టడీస్లో కూడా మనం చూస్తుంటాం అండ్ ఈక్వల్లీ ఇంటర్ప్రిటేషన్లో కూడా ఈ పారామీటర్ మీద ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది. సో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో ఈక్వల్లీ వాళ్ళకి హార్ట్ అటాక్ లేదా స్ట్రోక్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. ఈక్వల్లీ ఎల్డిఎల్ లెవెల్స్ తగ్గడం ద్వారా మనం హార్ట్ అటాక్ లేదా స్ట్రోక్ వచ్చే రిస్క్ని మనం తగ్గించే అవకాశం ఉంటుంది. సో వీటికి డైరెక్ట్ రిలేషన్ ఆర్ డైరెక్ట్ అసోసియేషన్ మనం వేరియస్ స్టడీస్లో మనం చూసాం. సో ఎల్డిఎల్ లెవెల్స్ అనేవి ఇన్ జనరల్ 100 లోపల ఉండాలి. ఒకవేళ 100 కన్నా ఎక్కువ ఉంటే సాధారణంగా ఎక్కువ ఉన్నట్టు లెక్క. ఒక వ్యక్తికి ఎల్డిఎల్ లెవెల్స్ అనేవి 190 ఆర్ అబవ్ ఉంటే దెన్ ఆ వ్యక్తికి చాలా ఎక్కువగా ఉన్నట్టు లెక్క అండ్ ఆ పేషెంట్ ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ వాడి ఆ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. ఈక్వల్లీ ఆ ఎల్డిఎల్ లెవెల్స్ 190 ఆర్ అబవ్ ఉంటే వాళ్ళకి కొన్ని జెనెటిక్ అబ్నార్మాలిటీస్ కూడా ఉండే అవకాశం ఉంది. ఈక్వల్లీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా స్క్రీనింగ్ చేయమని చెప్తూ ఉంటాం. సో ఒకవేళ ఎల్డిఎల్ లెవెల్స్ 190 ఆర్ అబవ్ ఉంటే వితౌట్ ఎనీ రీజన్ వాళ్ళు ట్యాబ్లెట్స్ వాడి ఆ లెవెల్స్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. బికాజ్ ఆ లెవెల్స్ అలాగే ఎక్కువగా ఉంటే హార్ట్ అటాక్ లేదా స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఒకవేళ ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ లేదా వేరే ప్రాబ్లం ఉంటే ఈ ఎల్డిఎల్ లెవెల్స్ని ఫర్దర్గా తగ్గించే అవకాశం ఉంటుంది. ఏదైతే వ్యక్తికి రిస్క్ ఎంతైతే ఎక్కువగా ఉంటుందో ఈక్వల్లీ ఆ లెవెల్స్ని ట్యాబ్లెట్స్ లేదా అదర్ మెడిసిన్స్ తోటి ఫర్దర్గా తగ్గిస్తూ ఉంటాం. ఒక వ్యక్తికి ఆల్రెడీ హార్ట్ అటాక్ లేదా స్ట్రోక్ వస్తే ఆ వ్యక్తికి ఎల్డిఎల్ లెవెల్స్ 55 ఆర్ బిలో ఉండాలి. అండ్ ఒకవేళ ఏమీ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోతే ఈ లెవెల్స్ ఇంకొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో ప్రతి పేషెంట్ రిస్క్ ప్రొఫైల్ని బట్టి ఈ ఎల్డిఎల్ టార్గెట్స్ని మనం సెట్ చేసే అవకాశం ఉంటుంది. లాస్ట్ పారామీటర్ వచ్చేసి ట్రైగ్లిజరైడ్ లెవెల్స్. ఈ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అనేవి ఫాస్టింగ్ లెవెల్స్ అనేవి ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. మీ బ్లడ్ శాంపిల్ ఒకవేళ ఫాస్టింగ్లో ఇవ్వకపోతే మోస్ట్ కామన్గా ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేవి అబ్నార్మల్గా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఈక్వల్లీ దాని ద్వారా ఎల్డిఎల్ లెవెల్స్ కూడా ఈక్వల్లీ అబ్నార్మల్గా చూపించే అవకాశం ఉంది. సో అందుకే ఫాస్టింగ్ శాంపిల్ ఇవ్వాల్సిన అవసరం ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో 12 to 14 అవర్స్ ఫాస్టింగ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసే ముందు. ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు 2 things రూల్ అవుట్ చేయాల్సిన అవసరం ముఖ్యంగా ఉంది. ఒకటి డయాబెటీస్, రెండోది థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లం. ఒక వ్యక్తికి డయాబెటీస్ కంట్రోల్లో లేకపోతే వాళ్ళలో కూడా ఈ ట్రైగ్లిజరైడ్స్ ఇంకా విఎల్డిఎల్ లెవెల్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈక్వల్లీ ఒకవేళ థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లం ఉంటే హైపోథైరాయిడిజం ఉంటే కూడా వాళ్ళల్లో ఈ ట్రైగ్లిజరైడ్ ఫ్రాక్షన్స్ కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో ఫస్ట్ ఈ 2 అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా లేదా అనేది చూసే అవకాశం ఉంది. ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో ఈక్వల్లీ హార్ట్ అటాక్ లేదా స్ట్రోక్ వచ్చే రిస్క్ పెరిగే అవకాశం ఉంది. అందుకని ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ని కూడా మనం చెక్ చేస్తూ ఉంటాం. కొంతమందిలో ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ మరీ ఎక్స్ట్రీమ్గా ఎలివేటెడ్గా ఉండే అవకాశం ఉంది. 500, 800 ఆర్ 1000 లెవెల్స్ ఉండే అవకాశం ఉంది. సాధారణంగా ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ 500 ఆర్ అబవ్ ఉంటే వాళ్ళలో సమ్ జెనెటిక్ అబ్నార్మాలిటీ ఉండే అవకాశం ఉంది. ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో హార్ట్ అటాక్ కన్నా 2 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒకటి గాల్ బ్లాడర్లో స్టోన్స్ వచ్చే అవకాశం, ఈక్వల్లీ ప్యాంక్రియాటైటిస్ ఆర్ ప్యాంక్రియాస్కి సంబంధించిన ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. సో ట్రైగ్లిజరైడ్స్ 500 ఆర్ అబవ్ ఉంటే మెడిసిన్స్ వాడి వాటిని తగ్గించడానికి సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ పారామీటర్స్ అన్నీ ఒక ఫ్రాక్షన్ ఇంకొక ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే ట్రైగ్లిజరైడ్స్ విఎల్డిఎల్ కింద విఎల్డిఎల్, ఎల్డిఎల్, ఎల్డిఎల్, హెచ్డిఎల్ ఇవన్నీ కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండవు. ఇవి ఎప్పుడు నంబర్స్ మార్పులు చేర్పులు అవుతూ ఉంటాయి. ట్రీట్మెంట్ బట్టి లేదా లైఫ్ స్టైల్ చేంజెస్ బట్టి ఈ నంబర్స్ అనేవి ఎక్కువ తక్కువ అవకాశం ఉంది. సో నంబర్స్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉండవు, చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ శాంపిల్ కరెక్షన్ సరిగ్గా ఉందా లేదా, దెన్ ల్యాబ్ రిలయబుల్గా ఉందా లేదా అనేది చూసి దెన్ ఆ పేషెంట్ ఏజ్ ఆర్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి ఈ నంబర్స్ని మనం ఇంటర్ప్రెట్ చేసే అవకాశం ఉంది. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ట్రైగ్లిజరైడ్స్ ఆర్ కొలెస్ట్రాల్ ఆర్ లిపిడ్ ఫ్రాక్షన్ అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఒక వ్యక్తికి జస్ట్ ఒక కొలెస్ట్రాల్ లెవెల్ ఎక్కువ ఉన్నంత మాత్రాన హార్ట్ అటాక్, స్ట్రోక్ వస్తుందని లేదు. ఇది వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. ఒక వ్యక్తికి అనేక కారణాల్లో ఇది ఒక కారణం. కాబట్టి
ఇది ఒకటి పెరిగినంత మాత్రాన ఖచ్చితంగా హార్ట్ అటాక్ వస్తుంది అని కాదు, బట్ అవకాశం దొరికినప్పుడు ఈ లెవెల్స్ని తగ్గించడానికి కోసం చూస్తుంటాం. ఈ కొలెస్ట్రాల్ అండ్ ఎల్డిఎల్ తగ్గించడానికి సాధారణంగా వాడే ట్యాబ్లెట్స్ స్టాటిన్స్. ఈ ట్యాబ్లెట్స్ ఎప్పుడు వాడాలి, వాడితే లైఫ్ లాంగ్ వాడాలా అని కూడా సాధారణంగా అడుగుతారు. సో ట్రీట్మెంట్ ఎప్పుడైనా వ్యక్తికి ఇది ఎంతవరకు ఇబ్బంది పెడుతుంది అని చూసి దాన్ని బట్టే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. 35 ఇయర్స్ వ్యక్తికి ఒకవేళ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే వాళ్ళకి స్టాటిన్స్ వాడము, వాళ్ళకి లైఫ్ స్టైల్ చేంజెస్ వాడమని చెప్తాం. అట్ ద సేమ్ టైం ఒక వ్యక్తికి ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చింది, 50-60 ఇయర్స్ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఆల్రెడీ దెబ్బతిండింది కాబట్టి, హార్ట్ అటాక్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి మళ్ళీ హార్ట్ అటాక్ రాకుండా ఉండడం కోసం స్టాటిన్స్ అనేవి వాడమని చెప్తాము. అండ్ బికాజ్ ఆ రిస్క్ అనేది లైఫ్ టైం ఉంది కాబట్టి సాధారణంగా ఈ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా లైఫ్ టైం తీసుకోమని చెప్తూ ఉంటాం. బికాజ్ హార్ట్ అటాక్ ఆర్ స్ట్రోక్ రిస్క్ అనేది ఈరోజు స్టార్ట్ అవుతే జీవితకాలం ఆ రిస్క్ ఉంది. సో మళ్ళీ హార్ట్ అటాక్ రాకుండా ప్రివెంట్ చేయడం కోసం స్టాటిన్స్ కూడా లైఫ్ టైం వాడాల్సిన అవసరం ఉంది. సో 6 నెలలు వాడి లేదా ఒక నెల రోజులు వాడి తగ్గించడంలో అది ఏమీ లాజికల్ రీజనింగ్ ఉండదు. సో ఒకసారి స్టార్ట్ చేస్తే యూజువలీ లైఫ్ టైం కంటిన్యూ చేయాలి. సో ట్రీట్మెంట్ ఎప్పుడైతే స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ లైఫ్ స్టైల్ చేంజెస్ మీద దృష్టి పెడతాం. లైక్ డైట్లో మాడిఫికేషన్స్, కార్బోహైడ్రేట్స్ తక్కువ తీసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేయడం లాంటి వాటితో మొదలు పెట్టాలి. అవి చేయడం ద్వారా సాధారణంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ సిగ్నిఫికెంట్గా తగ్గే అవకాశం ఉంది. ఇవన్నీ చేసాము అయినా కానీ లెవెల్స్ ఎక్కువగా ఉంటే అప్పుడు టాబ్లెట్స్ వాడాలనే డెసిషన్కి వస్తాము. అండ్ ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత బికాజ్ ఆ ప్రాబ్లం కంటిన్యూ అవుతుంది కాబట్టి ఈక్వల్లీ ఆ మెడిసిన్స్ కూడా ఎక్కువ రోజులు మోస్ట్ ఆఫ్ ద టైం లైఫ్ టైం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో కొలెస్ట్రాల్ లెవెల్స్ చూడంగానే కంగారు పడాల్సిన అవసరం లేదు. ముందు ఎందుకు చేయించాము, ఎంత లెవెల్లో ఎక్కువగా ఉన్నాయి, ఎంత రిస్క్ ఉంది అండ్ వాటిని ఎలా అదుపులో పెట్టుకోవాలి. లైఫ్ స్టైల్ చేంజెస్, వెయిట్ రిడక్షన్ ద్వారా చాలామందికి సరిపోతుంది. బట్ రిస్క్ ఒకవేళ ఎక్కువగా ఉంటే లైక్ డయాబెటీస్ కూడా ఉంది, హైపర్ టెన్షన్ కూడా ఉంది, ఏజ్ ఎక్కువగా ఉంది, ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ కూడా ఉన్నాయి, అలాంటి వాళ్ళల్లో స్టాటిన్స్ వాడమని సజెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఒకసారి స్టాటిన్స్ వాడిన తర్వాత వాటిని కంటిన్యూగా తీసుకుంటూ ఉండాలి. అండ్ ఈక్వల్లీ మానిటరింగ్ కూడా ఇంపార్టెంట్. ప్రతి 6 నెలలకు ఒకసారి మనం టెస్ట్ చేయించుకుని మన లెవెల్ ఆర్ గోల్స్ని మనం రీచ్ అయ్యామా లేదా, డోస్ని మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండి ఆ రిస్క్ని మనం తగ్గించుకొని హార్ట్ అటాక్ లేదా స్ట్రోక్ని మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉంది. సో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో కరెక్ట్ ఇన్ఫర్మేషన్తో మనం ఈజీగా దాన్ని మేనేజ్ చేయొచ్చు. అండ్ చెప్పినట్టు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఒకటే హార్ట్ అటాక్ కానీ స్ట్రోక్ కానీ కారణం కాదు. సో జస్ట్ కొలెస్ట్రాల్ లెవెల్స్ చూసి హైరాణ పడకండి అండ్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోండి. ఒకవేళ డౌట్ ఏమైనా ఉంటే మీ డాక్టర్ని సంప్రదించి తద్వారా మీరు మోర్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన డైట్ ఏంటి, లేదా డైట్లో ఏమైనా రెస్ట్రిక్షన్స్ చేయాలా అనేది కూడా సాధారణంగా అడిగే క్వశ్చన్. నాన్ వెజ్ తింటే ఏమైనా కొలెస్ట్రాల్ పెరుగుతుందా, లేకపోతే ఈ ఫ్యాటీ ఫుడ్ తింటే ఏమైనా కొలెస్ట్రాల్ పెరుగుతుందా అనేది కూడా ఈక్వల్గా అడిగే క్వశ్చన్. సో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఫుడ్ లైక్ కార్బోహైడ్రేట్ కానీ ఫ్యాట్ కానీ ఇవన్నీ ఒకదాని కింద ఒకటి కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డైట్ యాజ్ ఏ హోల్ మనం తీసుకున్నప్పుడు ఒక ఫ్రాక్షన్ నుంచి ఇంకొక ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. నాన్ వెజ్ తింటేనే కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతుంది అనేది కంప్లీట్లీ వాస్తవం కాదు. వీటిలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యూజువల్లీ నాన్ వెజ్ వండినప్పుడు ఎక్సెసివ్ ఆయిల్ యూజ్ చేసే అవకాశం ఉంటుంది. ఎక్సెసివ్ మసాలా కానీ లేదా ప్రిపేర్ చేసే పద్ధతిలో కొంచెం మార్పు రావడం ద్వారా యూజువల్లీ అమౌంట్ ఆఫ్ ఆయిల్ అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ నాన్ వెజ్ ఆర్ మీట్ పర్సే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. బట్ కుకింగ్ చేసే విధానంలో ఆయిల్ కన్జంప్షన్ అనేది యాక్చువల్లీ ఇంక్రీజ్ అవుతుంది ఇన్ కంపారిజన్ టు నార్మల్ కుకింగ్ మనం చూసుకుంటే. రెండోది యూజువల్గా మీట్ అనేది రైస్తో పాటు ఎప్పుడైతే మనం కంబైన్ చేస్తామో బిర్యానీ ఫామ్లో లేదా సమ్ ఆయిలీ ఫుడ్ ద్వారా అది కంబైన్ అవుతుంది. సో దాని ద్వారా కూడా మన ఆయిల్ కన్జంప్షన్ అనేది యాక్చువల్లీ ఇంక్రీజ్ అవ్వడం ద్వారా కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఫైనలీ బికాజ్ ఇవి టేస్టీగా ప్రిపేర్ అవ్వడం ద్వారా యూజువల్లీ మన అమౌంట్ ఆఫ్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ కన్జంప్షన్ కూడా క్వాంటిటీ ఇంక్రీజ్ అవుతుంది. జనరల్గా తీసుకునే ఫుడ్ ఇంటేక్ కన్నా యూజువల్లీ ఎక్కువగా మనం కన్జ్యూమ్ చేయడం ద్వారా ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ చేసే అవకాశం ఉంది. సో
ప్రైమరీలీ మీట్ వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం కన్నా ఈ అడిషనల్ కన్ఫౌండింగ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆయిల్ కన్జంప్షన్ కానీ ఎక్సెసివ్ కార్బోహైడ్రేట్ కన్జంప్షన్ కానీ అండ్ ఈక్వల్లీ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఇంటేక్ ఇన్ జనరల్ పెరగడం ద్వారా ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మన క్వాంటిటీని ఆర్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ని మనము రెస్ట్రిక్ట్ చేయగలిగితే ఈక్వల్లీ నాన్ వెజ్ తీసుకున్నా కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ని మనం అదుపులోనే ఉంచే అవకాశం ఉంటుంది. అదర్ థింగ్స్ కూడా మళ్ళీ రైస్ వర్సెస్ వీట్ అలాగే అదర్ ఫుడ్ కాంపోనెంట్స్ ద్వారా కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా అనేది అడుగుతారు కామన్గా. అగైన్ సేమ్ థింగ్ అండి, మనం ఏం తింటున్నాము అనే దాన్ని బట్టి కన్నా ఎంత తీసుకుంటున్నాం అనే దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. క్వాలిటీ కన్నా క్వాంటిటీ మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. బికాజ్ అల్టిమేట్లీ కార్బోహైడ్రేట్స్ కూడా కొలెస్ట్రాల్ కింద కన్వర్ట్ అవుతుంది అండ్ ఈక్వల్లీ ఫ్యాటీ ఫుడ్స్ కూడా ఈక్వల్లీ కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంది. సో మనము ఓవరాల్గా టోటల్ క్యాలరీ ఇంటేక్ ఎంత ఉంది అనే దాని మీద మనం ఫోకస్ చేస్తే కొలెస్ట్రాల్ లెవెల్స్ని మనం ఎక్సెసివ్గా ఇంక్రీజ్ అవ్వకుండా మనం లిమిట్ చేసే అవకాశం ఉంది అండ్ ఈక్వల్లీ ట్యాబ్లెట్స్ జోలికి వెళ్లకుండా లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారానే మనం కొలెస్ట్రాల్ లెవెల్స్ని మనం అదుపులో ఉంచే అవకాశం ఉంది.